పేరు గట్టు భాస్కరు. సిద్దింకి గ్రామంలో మా తాత ముత్తాతల నుండి 6 ఎకరాల వ్యవసాయం, 6 ఎకరాల 7 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. పట్టా పాసుబుక్కులతోటి సహా తాత ముత్తాతల నుండి. అటు భూమిలో నుండి మా పాలివారాలు గట్టు చంద్రయ్య, జనార్దను, సిద్ధిరాజ, దామోదరు, సత్తయ్య అనేటోళ్ళు మా భూమిని 15 గుంటల భూమిని ఆక్రమించుకున్నారు. అటు విషయమై నేను పలుమార్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన, గ్రీవెన్సీలకు 4 సార్లు వచ్చిన, ఈసీబీ దగ్గరికి పోయినా, ఏసీబీ దగ్గరికి పోయినా, అయినా ఎవరు స్పందిస్తలేరు. అప్పటి మందమే వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు. మీ భూమి మీరు పట్టా ప్రకారం కొలుచుకోమని చెప్తున్నారు. అయినా కానీ కొలుచుకుందామని వారు వచ్చినా వస్తలేరు. రాజకీయ పలుకుబడితోటి వాళ్ళు నా భూమిని నాకు రాకుండా చేస్తున్నారు. గ్రీవెన్సీలు కూడా 4 సార్లు వచ్చినాయి. కలెక్టర్ కూడా ఏసీబీకి రాసిండు, డీసీపీకి రాసిండు. మరి నేను గ్రీవెన్సీలకు ఎన్నిసార్లు రావాలి? నా సమస్యను ఎందుకు పరిష్కరిస్తానో నాకు అర్థమవుతలేదు. నాకు పట్టా పాస్బుక్ ఉండి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. 8 సంవత్సరాల నుంచి నాకు ఉన్నది పట్టా పాస్బుక్కే. నేను కొనుక్కున్నది కాదు, దౌర్జన్యంగా ఆక్రమించుకున్న భూమిని కాదు. అవసరమైతే మా పట్టా పాస్బుక్లను పరిశీలించి ఆక్రమించుకున్న వాళ్ళని కూడా వాళ్ళని పరిశీలించి వాళ్ళకి ఏమన్నా ఆధారాలు ఉంటే వాళ్ళని తీసుకోమని చెప్పిన అయినా కానీ అధికారులు స్పందిస్తలేరు. రాజకీయ నాయకుల పడుపులతోటి నా భూమిని నాకు రాకుండా చేస్తుంది. ఈ విషయమైన ఎన్నిసార్లు తిరిగినా నాకు వాళ్ళకి స్పందన లేదు. నా భూమిని నాకు రానియకుండా చేస్తుంది. నా భూమిని నాకు రావాలని నేను పత్రికాముఖంగా వేడుకుంటున్నాను. కబ్జాలో ఇప్పుడు మీరున్నారా, వాళ్ళు ఉన్నారు? కబ్జాలో వాళ్ళే ఉన్నారు. నా భూమిని ఆక్రమించుకొని వాళ్ళే కబ్జాలు ఉన్నారు. ఏ ఆధారం లేకుండా. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ ఆధారం లేదు వాళ్ళకు. కబ్జాలు ఉన్నారు. పట్టా పాసుబుక్కులు నా ఉన్నాయి. మా తాత ముత్తాతల నుండి నిన్న మొన్న కొనుక్కున్న భూమిని కాదు, మా తాత ముత్తాతల నుండి భూమి. రిజిస్ట్రేషన్ పాసుబుక్కులు ఉన్నాయి, పాసుబుక్కులు ఉన్నాయి. మీ ఎంఆర్ఓ ఏమంటారు? ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్ఐ కప్ప చెప్పాడు, ఆర్ఐ సర్వేర్ కప్ప చెప్పాడు. సర్వేర్ చుట్టూ 1 రోజులు తిరిగిన. అతను డబ్బులు ఇస్తేనే వస్తాడో ఏం సంగతి నాకు అర్థం లే. వస్తా అన్నాడు. ఇంతవరకు రాలేదు. ఒకసారి టీ పన్ను కట్టి కూడా నేను వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేసిన. టీ పన్ను కట్టినా కూడా సర్వేలు ఇవ్వాలి రాలే. పట్టా నాకు అర్థమైతలేదు. మరి ఏ కారణంతో ఎంకతో రాజకీయ పలుకుబడితో వారు బేధిస్తున్నట్టు ఏ కారణమో నాకు అర్థమైతలేదు. ఫైనల్గా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? నా భూమి నాకు కావాలి. కాకపోతే నేను ఏం చేయాలి? నాతో అన్ని ఆధారాలు ఉన్నాయి. మరి ఆక్రమించుకున్నతో ఏ ఆధారం ఉన్నాయో వాళ్ళకి ఆధారం ఉంటే వాళ్ళ ప్రకారం తీసుకోమని చెప్తున్నాను. నేను కాదంటలేను. నా బుక్కుల ప్రకారం నాకు భూమి కావాలని నేను కోరుకుంటున్నాను. విషయమై నాకు నా విషయాన్ని పరిశీలించి నా భూమిని నాకు ఇప్పించగలరని నేను పత్రికాముఖంగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాను. వాళ్ళు మా ఇద్దరిని మాట్లాడుకోమని చెప్తుండ్రు. మాట్లాడుకోమని చెప్పంగానే సిఐకి రాజకీయ నాయకులతో ఎవరితోటో ఫోన్ చేయిస్తాడు. ఫోన్ చేయించగా సిఐ గారు మళ్ళీ నన్ను పిలిపించి అడుగుతుండు. ఆ కోర్టులు ఉంది కదా, కోర్టులో చూసుకోమంటాడు. మరి కోర్టుల్లో ఉన్నాక కేసు వీళ్ళు ఎట్లా కబ్జా చేసుకుంటారు? మళ్ళీ ఇప్పుడు కబ్జా చేసుకొని ఇప్పుడు అమ్ముకుంటారు. ఏ ఆధారం లేకుండా అమ్ముకుంటారు. నేను పాస్బుక్ నుండి నేను నా జాగాని నేను ఆక్యుపై చేసుకోలేకపోతున్నా. ఏ ఆధారం లేకుండా నా జాగాని ఆక్రమించుకొని వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటారు. నేను ఏం చేయాలి? అటు విషయమై నా భూమిని నాకు పాస్బుక్ల ప్రకారం నా భూమిని నాకు ఇప్పించగలని కోరుతున్నాను. సర్వే చేసి హద్దుల ప్రకారం నా భూమిని నాకు ఇప్పించమని చెప్తాను.